విజయనగరం జిల్లాలో రామభద్రాపురం అనే మండలంలో మనము ఈ స్వీట్ కార్న్ తీపి మొక్కజొన్నని మనం ఎక్కువగా సాగు చేస్తున్నారు. దగ్గర దగ్గర 700 హెక్టేర్ల వరకు అక్కడ సాగవుతుంది. కొన్ని ఎస్పెషల్లీ నాయుడు వలస విలేజ్లో ఎంటైర్ విలేజ్ మొత్తం అంతా ఈ స్వీట్ కార్నే వేస్తున్నారు. దీని యొక్క ముఖ్య వాళ్ళకి బాగా ఉపయోగపడే విషయం ఏంటంటే మామూలు కార్న్కి ఈ స్వీట్ కార్న్కి పేరులోనే ఉంది, తీపి శాతం ఎక్కువగా ఉంటుంది. అందులో షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల కన్జంప్షన్ పర్పస్ కింద ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రైతులకి ఇమీడియట్గా అంటే ప్రొక్యూర్మెంట్కి వెళ్ళి దానికి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయి అన్న విషయం దానికన్నా ఇమీడియట్గా హార్వెస్ట్ చేసిన వెంటనే మనకి డబ్బులు వచ్చే అవకాశము ఈ పంటలో కనిపిస్తుంది. ముఖ్యంగా తక్కువ వర్షపాతం కలిగి ఉన్న మండలమైన రామభద్రాపురం చుట్టుపక్కల ఏరియాలో ఇది ఎక్కువగా పండిస్తారు. ఇది 75 రోజుల్లో మ్యాక్సిమం మనం తీసుకునే అవకాశం ఉంది రోజుల్లో. కానీ 60 రోజుల నుంచి 65 రోజుల్లో ఆ పంట మనకు కోస్తే కరెక్ట్ కంటెంట్ ఆ కాబ్ అంటే ఆ మొక్కజొన్నలో తీపి పర్సెంట్ స్టాండర్డైజ్డ్గా ఉంటుంది. కాబట్టి అమ్ముకునేటప్పుడైనా సరే నిల్వ ఉండడానికైనా సరే అవకాశం ఉంది. కాబట్టి దగ్గర దగ్గర 60 రోజుల్లోనే ఈ పంట తీసే అవకాశం ఉంది. అందుకని ఈ పంటని సంవత్సరం అంతా మనం వేసుకోవచ్చు. అంటే 60 రోజులు అంటే దగ్గర దగ్గర 3 నెలల్లో మార్చి నుంచి వేసుకుంటే జూను అలాగా సంవత్సరం పొడుగునా వేసుకునే ముఖ్యమైన పంట మనము ఈ స్వీట్ కార్న్. అంతేకాకుండా ఇప్పుడు ఈ కన్జంప్షన్ పర్పస్ కింద తీసుకునే దాంట్లో ఒడిస్సా కానీ ఈ ఛత్తీస్గఢ్ కానీ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనకి లోకల్ కింద చుట్టుపక్కల విజయనగరంలోను విశాఖపట్నంలోను ఇది బాగా అమ్ముడవుతుంది. ఒక్కొక్క కంటే 7 నుంచి 10 రూపాయల వరకు మనకి ఆ రైతుకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా మా ఆర్బీకేల వ్యవస్థ రెవెన్యూ విలేజ్లో రావడం వల్ల చీడపీడల నుంచి మనం వాళ్ళకి ఏదైనా వచ్చి చెప్పినప్పుడు కానీ లేకపోతే మేము ఫీల్డ్ విజిట్స్ చేసినప్పుడు కూడా డిఆర్సీ ద్వారా మనము వీళ్ళకి చీడపీడల పురుగు నుంచి కానీ లేకపోతే ఈ ఎరువులు కూడా అక్కడ నుంచి వీళ్ళు తీసుకెళ్తారు. విత్తన పరంగా గవర్నమెంట్ వాళ్ళు ఏం సబ్సిడీ ఇవ్వట్లేదు. కానీ ప్రైవేట్ డీలర్ దగ్గర కానీ వాళ్ళ లోకల్ కన్జంప్షన్లో కూడా మన విత్తనాలు అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ అంటే మార్కెటింగ్ ఫెసిలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు జనరల్గా వచ్చిన పంటని ఇమీడియట్గా అయితే కన్జ్యూమర్ అయినా పట్టుకు వెళ్ళిపోతాడు, లేకపోతే ట్రేడర్స్ ద్వారా కూడా వెళ్తుంది. కాకపోతే ఏడీఎం మార్కెటింగ్ మన జిల్లాలో ఏడీఎం మార్కెటింగ్ వ్యవస్థ ఏడీఎం మార్కెటింగ్ చూస్తున్నారు. కాబట్టి మేము ఆర్బీకేతో అనుసంధానం చేసి ఇన్ కేస్ ఈ సంఘాల కింద గ్రూప్ కింద ఫామ్ చేసి ఆర్బీకే ఎవరైతే ఈ రైతు ఈ ఆర్బీపురం చుట్టూ ఉన్న గ్రామాల్లో కానీ ఆర్బీపురంలో ఉన్న రైతు మిత్ర కేంద్రాల ఈ ఆర్బీకేల ద్వారా సంఘాలుగా ఏర్పాటు చేసి వాళ్ళని మన ట్రేడింగ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏడీఎం మార్కెటింగ్ కూడా మేము తీసుకుంటాం. ఇందులో చెడిపిడిలు ఫాలామివామ్ అని చెప్పి వచ్చే అవకాశం ఉంది. కానీ దానికి కూడా మనము కావాల్సిన మందులను కానీ వాటిని కూడా మనము రైతు భరోసా కేంద్రాల నుంచి కూడా మనం ఇస్తున్నాము. ఇది తక్కువ వస్తుంది, ఎందుకంటే దాని డ్యూరేషన్ కూడా తక్కువ, 60 రోజుల్లోనే పంట తీసేసే ఉంటుంది. కాబట్టి అంత చెడిపిడిల వ్యవస్థ అయితే తక్కువగా ఉంటుంది. ఇన్ కేస్ ఫాలామివామ్ ఏమైనా వచ్చినా దానికి కూడా మన యాజమాన్య పద్ధతులు కానీ మొన్న రీసెంట్గా ఈ కేవీకే సైంటిస్టులు కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళకి యాజమాన్య పద్ధతులను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మన వ్యవసాయ శాఖ నుంచి. సాధారణ మొక్కజొన్నకి అయితే ఎన్ని వస్తాయంటే దగ్గర దగ్గర ఒక 30 క్వింటాల వరకు 30 మెట్రిక్ టన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి కాబ్ అది వెయిట్ ఉంటుంది, దానికి అదేంటి ప్రొక్యూర్మెంట్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఇది వెయిట్ తక్కువ ఉండడం వల్ల దగ్గర దగ్గర 12 నుంచి 15 క్వింటాల వరకు మన దిగుబడి దీని ద్వారా తీసుకోవచ్చు 60 రోజులకి. రకాల పరంగా స్వీట్ కార్న్, బేబీ కార్న్ అన్నది బేబీ కార్న్ ఉంది, స్వీట్ కార్న్ ఉంది. ఆ 2 రకాలు మనం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.